ఈ వీడియో కాంట్రవర్సీ అయినా పర్లేదు, మొత్తం చూడండి. ఎందుకు కాంట్రవర్సీ అవుతుందో మీకు ఇది అర్థమవుతుంది. మనం చేయలేని పని తెలంగాణ యువకులు చేశారు. బిగ్ బాస్ మీద కేసు వేశారు. ఇది 100% కరెక్ట్. వాళ్ళు తీసుకున్న పాయింట్ కరెక్ట్. నీకు తెలుసు, బిగ్ బాస్ నువ్వు కాదు, నేను కాదు, మన ఇంట్లో వాళ్ళు చూస్తారు. మన ఇంట్లో వాళ్ళు చూస్తున్నప్పుడు అక్కడున్న కంటెస్టెంట్లు అందరూ మంచోళ్ళు అయితేనే బాగుంటుంది. కానీ ప్రజెంట్ ఉన్న వాళ్ళలో కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి. ఆ ఫాల్ట్స్ మీదే చాలామంది కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ని బేస్ చేసుకొని తెలంగాణ యువకులు ముందుకు వచ్చి స్టేషన్ దాకా వెళ్ళి ఒక కేసు ఫైల్ చేశారు. ఎందుకు తప్పు అంటున్నానంటే, ఒకసారి నా పాయింట్ విను. ఇప్పటిదాకా బిగ్ బాస్ కొన్ని సీజన్స్ జరిగినాయి. సీజన్స్లో సెలబ్రిటీస్ వచ్చేవాళ్ళు, బాగా ఆడేవాళ్ళు, ఎవరో గెలిచేవాళ్ళు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఈ బిగ్ బాస్ 9కి కామన్ మ్యాన్స్ అని చెప్పి, సెలబ్రిటీస్ అని చెప్పి కొన్ని తీసుకున్నారు, కొన్ని పాయింట్స్. కానీ సెలబ్రిటీస్ ఓకే, కామన్ మ్యాన్స్లో ఎవరిని తీసుకోలేదు. అందరూ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళనే తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్గా మంచి కంటెంట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. యూస్ఫుల్ కంటెంట్, జనాలకి ఒక నాలెడ్జ్ ఇచ్చే కంటెంట్ క్రియేటర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. ఎవరైతే బూతులు మాట్లాడతారో, ఇంకొకళ్ళు ఎవరైతే పొలిటికల్గా వెళ్తుంది, సో మీకు అర్థమయ్యే ఉంటుంది, వాళ్ళని తీసుకొచ్చి బిగ్ బాస్ చూసే ఫ్యామిలీ ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ బిగ్ బాస్ ఈ కంటెస్టెంట్స్తో ఇప్పుడే ఆపేస్తే చాలా బెటరు. నాగార్జున గారు, మీకు కూడా తెలుసు ఇలాంటి కంటెస్టెంట్స్ ఉంటే బిగ్ బాస్ బాగా హైలైట్ అవుతుంది అని చెప్పి. కానీ ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో కొంతమంది నాట్ వర్తీ ఫర్ బిగ్ బాస్. కానీ మీరు ఫేమ్ని చూసి ఇన్వైట్ చేశారు. ఫేమ్ని కాదు, కంటెంట్ చూసి ఇన్వైట్ చేయండి. అదొకటే నా కోరిక. నేనే కాదు, ఈ వీడియో కింద కామెంట్స్ చూడండి, అందరూ బిగ్ బాస్ వద్దని చెప్తారు ఈ సీజన్ వరకు. నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్ అనిపిస్తేనే మీరు నాకు సపోర్ట్ చేయండి. లేకపోతే మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. కామెంట్స్లో పెట్టండి. నేను ఎందుకు అన్నాను అంటే, నా రీచ్ కోసం కాదు. చాలామంది చూస్తారు కామెంట్స్లో అందరూ ఏమనుకుంటున్నారా అని చెప్పి. ఏమో ఒక్కలన్నా మారచ్చు మీ కామెంట్ చూసి. అట్లాంటి కామెంట్ ఏదన్నా ఉంటే మీకు అనిపించింది పెట్టండి, అందరికీ తెలిసేలా చెప్పండి. నా వరకు అయితే ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో కొంతమంది నాట్ వర్తీ. ఇక్కడితో ఆపేస్తే బెటర్. థ్యాంక్ యూ గైస్.